చదువుకున్నటువంటి ఎంతో మంది విద్యార్థులు, చదువుకున్నటువంటి యువకులు ఈ రోజు స్టార్టప్లు పెట్టుకొని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి కానీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి గ్రామీణ ప్రాంతాల నుంచినటువంటి యువతను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహించిన నేపథ్యంలో మరి ఈ యొక్క యువ క్రికెట్ క్రీడాకారులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ స్ఫూర్తితో ఖేలో ఇండియా స్ఫూర్తితో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి దీంట్లో మరి ఎన్నో టీంలు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న టీంలన్నీ మరి యొక్క టోర్నమెంట్ నిర్వహించ చేయడం, మరి ఈ రోజు మొట్టమొదటి ఫస్ట్ డే టోర్నమెంట్ ప్రారంభం చేసుకునేటువంటి సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువతని పూర్తి స్థాయిలో మరి ఈ రోజు ఈ యువ క్రీడాకారులు ఎవరైతే క్రికెట్ ఆడడానికి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారో చాలా స్పోర్టివ్ గా, అంటే ఈ ఆటలు అనేది మన మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మన ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని కూడా ఫిట్ గా ఉండేటట్టు ఉండేటట్టు విధంగా ఈ యొక్క క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా మనకందరికీ తెలుసు. మరి మీరందరూ కూడా మరి యోగానే కానీ యోగా గురించి కూడా పెద్ద ఎత్తున ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు రోజు యోగాని పాటించడానికి కూడా మోదీ గారు ఒక స్ఫూర్తిగా ప్రపంచానికి స్ఫూర్తిగా తెలిసినారు మరి యోగా విషయంలో కూడా. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యమే మహాభాగ్యం. మన అందరి గురించి అహర్నిశలు ఈ యొక్క దేశ ప్రజల గురించి, దేశ యువత ఆరోగ్యం గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న నరేంద్ర మోదీ గారిని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ముందుకు కదలాలని, ఆ దిశగా మీ టాలెంట్ ని మీ ఆటలో ప్రదర్శించి మరి ఇక్కడ ఉన్నటువంటి యువ క్రీడాకారులు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి టోర్నమెంట్ ని రాష్ట్ర స్థాయిలో గాని, జాతీయ స్థాయిలో గాని, అంతర్జాతీయ స్థాయిలో గాని మరి మీరందరూ రాణించడానికి మరి ఇటువంటి ఈ యొక్క టోర్నమెంట్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మరి మాట్లాడుతూ పద్మజ గారు చెప్పినారు, అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయం 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆలయం ఈరోజు అయోధ్యలో మోదీ గారి చేతుల మీదుగా భూమి పూజ జరగడం, మోదీ గారి చేతుల మీదుగానే ప్రాణ సంస్థ జరగడం అనేది ఇది చరిత్రాత్మకం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఆ సంఘటన జనవరి 22 చరిత్రలో ఏనాటికి నిలబడిపోతుంది. మరి రాముల వారి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో శ్రీరాముడు ఒక టెంట్ లో ఇన్ని సంవత్సరాలుగా ఉంచబడిందంటేనే ఆ రోజు ఎంతో మందికి తెలియని వారికి అందరికి కూడా ఆయన ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయ్యో శ్రీరాముడికి ఇంతవరకు గుడే లేదు, ఒక టెంట్ లో ఉన్నాడా అని ప్రతి ఒక్కరికి ఆ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆనంద బాష్పాలు ఆ ప్రాణ ప్రతిష్ఠ ఒక పక్క జరుగుతుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెంబట్టినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని ఈ రోజు రామరాజ్యాన్ని ఈ భారతదేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చూడబోతామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి క్రీడాకారులందరూ మంచి క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ లో పాల్గొని మరి గెలిచిన వాళ్ళు నిరుత్సాహపడకుండా మేము మళ్ళీ గెలవాలనేటటువంటి ఒక స్ఫూర్తితో మరి ప్రతి ఒక్కరు మళ్ళీ క్రీడల్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా పాల్గొనేటటువంటి టీమ్స్ అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అనేటటువంటి విధంగా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్.